ఈ రోజు నుంచి మనం హిస్టరీ సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. హిస్టరీలో మనకి మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. మనం దీనికన్నా ముందర మనం ప్రీ హిస్టారిక్ పీరియడ్ అండ్ ప్రోటో హిస్టారిక్ పీరియడ్ గురించి తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం ఇప్పుడు ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇన్ దిస్ పీరియడ్ నో రిటన్ ఎవిడెన్స్ ఆఫ్ ఫౌండ్ అనమాట. నో రిటన్ ఎవిడెన్స్ ఫౌండ్. This period can be classified into 2 types, Stone Age and Metal Age. Again, Stone Age can be classified into 3 types. First one, Paleolithic Age, Mesolithic Age and Neolithic Age. ఇది కేవలం ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే. ఇందులో ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి మనం ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాము. అండ్ నెక్స్ట్ మెటల్ ఏజ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types, చాల్కోలిథిక్ ఏజ్ అండ్ ఐరన్ ఏజ్. నేను నోట్స్ చెప్పేటప్పుడు మీరు కూడా నోట్ డౌన్ చేసుకోండి, అప్పుడు మీకు రివిజన్కి ఈజీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ హిస్టరీ యొక్క మీనింగ్ ఏంటి అంటే, మీనింగ్ వచ్చేసరికి నాలెడ్జ్ అక్వైర్డ్ బై ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ ఇప్పుడు మనం హ్యూమన్ పాస్ట్ గురించి తెలుసుకుంటున్నాం. హ్యూమన్ పాస్ట్లో 3 types ఉంటాయన్నమాట. ఏంటి అంటే ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ అండ్ హిస్టరీ. ప్రీ హిస్టరీ అంటే ఏంటంటే నో రిటర్న్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్. నెక్స్ట్ వన్ ప్రోటో హిస్టరీ మీన్స్ సమ్ రిటర్న్ రికార్డ్స్ ఆర్ అవైలబుల్ బట్ అన్డెసిఫైడ్. అంటే ఆ స్క్రిప్ట్ మనం చదవలేమన్నమాట. రికార్డ్స్ అనేవి ఉన్నాయి కానీ ఆ స్క్రిప్ట్ అనేది మనం చదవలేము, మనకి తెలియదు అనమాట ఆ స్క్రిప్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ. హిస్టరీ అంటే ఏంటి, ప్రాపర్ రిటర్న్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం దాన్ని చదవగలం కూడా. సో దాన్ని మనం హిస్టరీ అని చెప్పుకోవచ్చు. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.